Hi friends, welcome to Education Academy and welcome to 100 Days Guidance Program. Today is day 58 and our target is 5000 selections from the upcoming notifications. Today's discussion point is General English Previous Questions Analysis. లాస్ట్ రెండు క్లాసులలో మనము జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ సోర్సెస్ మీకు చాలా క్లియర్గా చెప్పినాను. ఎస్సీఆర్టీ వాళ్ళు కానీ ఎన్సీఆర్టీ వాళ్ళు కానీ అంటే సెంట్రల్ సిలబస్ సంబంధించిన బుక్స్ కానీ స్టేట్ సిలబస్ సంబంధించిన బుక్స్ కానీ ఫస్ట్ టు 10th వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ బుక్స్ ఒక 10 కనుక మీరు కరెక్ట్గా LSRW మెథడ్లో చదివి దాంట్లో ఉన్న ప్రతి పదానికి అర్థము వ్యాకరణము మీరు ప్రయోగించేటువంటి సందర్భం కనుక మీకు తెలిసినట్టయితే తప్పనిసరిగా 80% ఇంగ్లీష్ వస్తుంది. తర్వాత మనము ఒక నిఘంటు సహాయం ఉండాలి. అది ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అయి ఉండవచ్చు, లేకపోతే చిన్న స్థాయిలో ఉన్నటువంటి కాలిన్స్ జెమ్ లాంటి డిక్షనరీ అయి ఉండవచ్చు. ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఉండాలని రూల్ ఏం లేదు. నేను సజెషన్ చేసిన కాకుండా మార్కెట్లో ఇంకా నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా మీకు దొరుకుతాయి. ది బెస్ట్ బుక్ ఏదైనా మీరు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ టు తెలుగు ఉన్నా పర్వాలేదు. గ్రామర్ బుక్ కూడా రెన్ మార్టిన్కి సంబంధించింది ఇంగ్లీష్లో తెలుగులో దొరుకుతుంది. JVRకి సంబంధించినటువంటి బుక్ కూడా మనకి బైలింగ్వల్లో ఉంటుంది. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు తీసుకోవచ్చు. తర్వాత మనము కంటెంట్లో ఏమేమి చదవాలి, వేటి నుంచి మనకు ప్రశ్నలు వస్తున్నాయని ఒక 30 ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు చెప్పినాను. ఇప్పుడు వాటిపైన మనము క్వశ్చన్స్ చూద్దాం, ఏ విధంగా ఉంటున్నాయి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్గా గతంలో వచ్చినటువంటివి. ఆఫ్టర్ చెకింగ్ ద రీడింగ్ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ మై ఇన్స్ట్రక్టర్ గేవ్ మీ ద డాష్ టు గో హెడ్ విత్ ద రిపోర్ట్. అంటే నేను చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఇచ్చినటువంటి రిపోర్ట్గా ముందుకు వెళ్ళమని మాకు ఇన్స్ట్రక్టర్ చెప్పడం జరిగింది. ఇక్కడ గ్యాప్ ఉంది. కంప్లీట్ ద గ్యాప్ బై చూసింగ్ ద బెస్ట్ ఆప్షన్. కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ది బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోమని చెప్తున్నాడు. రెడ్ లైట్, బ్లూ లైట్, ఎల్లో లైట్, గ్రీన్ లైట్. గ్రీన్ లైట్ అంటే అనుమతి అని అర్థము. ఇవి మనకి అన్ని కూడా ఫ్రేజల్ వెర్బ్స్లో ఇడియంలో వస్తుంటాయి కాబట్టి గ్రీన్ లైట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ యూ మస్ట్ నాట్ పుట్ డాష్. కంప్లీట్ ద గ్యాప్ బై చూసింగ్ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సంబంధించి ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ ఫిలప్ ద బ్లాంక్లో మనం చూసినట్టయితే ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ 1 basket, ఆల్ యువర్ యాపిల్స్ ఇన్ 1 basket, ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ 1 basket, ఆల్ యువర్ మనీ ఇన్ 1 basket అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే ఆల్ యువర్ యాపిల్స్ ఇన్ 1 basket అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక ఇడియం. అంటే మీ బుట్టలో ఒకటే బుట్టలో కనుక అన్ని యాపిల్స్ పెట్టినట్టయితే లాస్ వస్తే అంతా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. ఇది మనకి ఇడియం తెలిసినట్టయితే మనం ఈజీగా ఫిలప్ చేయగలుగుతాం. తర్వాత డాష్ ఇంటర్నెట్ హ్యాస్ చేంజ్డ్ ద వే పీపుల్ డూ షాపింగ్. కంప్లీట్ ద గ్యాప్ బై చూసింగ్ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కింద ఆర్టికల్స్ ఇచ్చింది ఏ, ఎన్, ది, నో ఆర్టికల్. ఇక్కడ మూడిట్లలో ఏది పెట్టాలి? ఇంటర్నెట్ అనేటువంటిది విశ్వవ్యాప్తమైనటువంటిది ఒకటే ఉంది కాబట్టి ది ఇంటర్నెట్ అని మనము పెట్టాలి. తర్వాత డాష్ గుడ్ అడ్వర్టైజ్మెంట్ షుడ్ గ్రాప్ ద షాపర్స్ అటెన్షన్. ఇక్కడ కూడా ఆర్టికల్స్ ఇచ్చింది ఏనా, ఎన్నా, దీనా, నో ఆర్టికల్. ఇక్కడ ఏ గుడ్ అడ్వర్టైజ్మెంట్ అని మనము పెట్టాలి. అంటే ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అని అర్థం. తర్వాత ద కోర్స్ ఇన్స్ట్రక్టర్స్ ఫర్ ద సబ్జెక్ట్ డాష్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. కంప్లీట్ ద గ్యాప్ బై చూసింగ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది వెర్బ్స్కి సంబంధించింది. ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్. అట్లాంటి సందర్భంలో ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ పెట్టాలన్నా, బి పెట్టాలన్నా, ఈజీ పెట్టాలన్నా, వాజ్ పెట్టాలన్నా, ఏఆర్ఈ ఆర్ పెట్టాల్సి వస్తుంది. ఇది వెర్బ్స్కి సంబంధించిన ప్రశ్న. ద గవర్నమెంట్ డాష్ ద లాస్ ఆఫ్టర్ డిస్కషన్ అండ్ డెలిబరేషన్ ఇన్ ద పార్లమెంట్. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? పాసెస్ అని పెట్టాలి. ఇది మనకు పాస్, విల్ పాస్, పాసింగ్, పాసెస్ అని ఉంది. ఇక్కడ పాసెస్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది టెన్స్ల పైన మనకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి ఆన్సర్స్ మనము పెట్టగలుగుతాం. నెక్స్ట్, విశ్వేశ్వరయ్యస్ వర్క్ హ్యాడ్ ఎన్ డాష్ ఇంపాక్ట్ ఆన్ ద వే వీ బిల్డ్ డ్యామ్స్ ఇన్ అవర్ కంట్రీ టుడే. ఇక్కడ ఎన్ మ్యామతా, జైగాంటికా, మైటియా, ఎనార్మసా. ఎనార్మస్ అని ఎందుకు అనాలి? ముందు మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ముందు యాన్ అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంది కాబట్టి యాన్ ఎనార్మస్ ఇంపాక్ట్ అని ఉంది. అంటే తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, నీకు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే యూ మస్ట్ క్విట్ డాష్ ఫ్యాటీ ఫుడ్స్. అంటే ఏం చేయాలి? టు ఈటా, ఏటా, ఈటింగా, హ్యాడ్ బీన్ ఈటింగా. ఇది కూడా టెన్సెస్ పైన అవగాహన ఉంటేనే వస్తుంది. యూ మస్ట్ క్విట్ ఈటింగ్ ఫ్యాటీ ఫుడ్స్. ఈటింగ్ ఫ్యాటీ ఫుడ్స్, కొవ్వుతో కూడినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. నెక్స్ట్, గగన్ వాంట్స్ డాష్ హిజ్ ఫ్రెండ్ ఇన్ షిల్లాంగ్. గగన్ వాంట్స్ టు విజిట్ హిజ్ ఫ్రెండ్. వాంట్స్ టు విజిట్. ఇక్కడ ఏమి ఇచ్చిన ఆప్షన్స్? విజిటింగ్ అంటే విజిట్ చేస్తూ ఉన్నాడు.
విజిట్ చేయడం అయిపోయింది. హ్యాడ్ విజిటెడ్ అంటే ఎప్పుడో విజిట్ చేసింది. ఇక్కడ టు విజిట్ అంటే ఏంది, దర్శించుకోవడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి టు విజిట్ అని రావాలి. హీ సెడ్ దట్ హీ డాష్ చెక్డ్ ద క్యాలిక్యులేషన్స్. హీ హ్యాడ్ చెక్డ్ ద క్యాలిక్యులేషన్స్. చెక్డ్ అనేది పాస్ట్ టెన్స్ ఉంది, దాని ముందు ఉంటే ఎప్పుడో అయినా క్యాలిక్యులేషన్స్ అన్ని చెక్ చేసిందని అర్థము. షీ థాట్ ఇట్ a lovely day, complete the gap by choosing the best option. It was going to be a lovely day. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి. తర్వాత డెన్మార్క్ ఇస్ నాట్ ఎ బిగ్ కంట్రీ ఆల్దో డాష్ మోర్ దెన్ 500 ఐలాండ్స్ ఉన్నప్పటికీ, ఇక్కడ ఐలాండ్స్ అంటే ప్లూరల్ వచ్చింది కాబట్టి దెర్ ఆర్ మోర్ దెన్ 500 ఐలాండ్స్ ఆర్ రావాలి ప్లూరల్ వచ్చినప్పుడు మనకి. నెక్స్ట్ దిస్ ఫెస్టివల్ డాష్ మోర్ పాపులర్ విత్ ఎవ్రీ పాసింగ్ ఇయర్. దిస్ ఫెస్టివల్ ఈజ్ బికమింగ్ మోర్ పాపులర్ అంటే ఇంకా పాపులర్ అవుతూ వస్తున్నది. ఇది కూడా మనకి టెన్సెస్కు సంబంధించినటువంటిది. నెక్స్ట్ మై ఇన్స్ట్రక్టర్ టోల్డ్ మీ టు డాష్ మై రిపోర్ట్ కేర్ఫుల్లీ. ఇక్కడ టు గో త్రూ అంటే దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని అర్థం. ఈ వాటిని మనము ఫ్రేజల్ వెర్బ్స్ అంటాం. వీటిని ఫ్రేజల్ వెర్బ్స్ పైన కూడా మనకి క్వశ్చన్స్ ఉంటున్నవి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి వస్తున్నవి అంటే ఏ టాపిక్స్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇట్లా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని చూసుకోవచ్చు. ఒక శాంపుల్గా ఒక 10 క్వశ్చన్స్ అనేది మీకు నేను చూపించడం జరిగింది. ఏ టాపిక్స్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది జనరల్ ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఒక 30 టాపిక్స్ అయితే చెప్పినాను. అన్ని టాపిక్స్ తప్పనిసరిగా చదువుకోవాలి. ఎగ్జామినేషన్ ముందు రివిజన్ చేసే ముందు ప్రీవియస్ క్వశ్చన్స్ మనం పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆర్టికల్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు మనం చూసిన 3 ఆర్టికల్స్ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ని, అదేవిధంగా టెన్సెస్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. తర్వాత స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ పైన, తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. తర్వాత యాక్టివైజ్ ప్యాసివైజ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వాక్యాన్ని యాక్టివైజ్లో ఇచ్చి దాన్ని ప్యాసివైజ్లో రాయమంటారు. కింద 4 ఆప్షన్స్లో అయితే బెస్ట్ ఆప్షన్. లేదా ప్యాసివైజ్లో ఇచ్చిన వాక్యాన్ని యాక్టివైజ్లోకి మార్చమని చెప్తారు. తర్వాత ప్రిపోజిషన్ టు, ఫర్, ఇన్, ఇంటూ ఇట్లాంటివి అక్కడ ఏంది ఫిల్అప్ చేయాలి, ఆ ఫిల్ ద బ్లాంక్స్ అనేటువంటి చాలా ముఖ్యము. ప్రిపోజిషన్స్ మీద కానీ ఆర్టికల్స్ పైన కానీ టెన్సెస్ పైన కానీ క్వశ్చన్స్ లేకుండా మనకి జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపరే ఫిల్అప్ కాదు. అదేవిధంగా సినానిమ్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సినానిమ్స్ అనేది గ్రామర్కి సంబంధించింది కాదు, వొకాబులరీకి సంబంధించింది. అందుకే మీకు ఒక పర్ఫెక్ట్ డిక్షనరీ నేను సూచించడం అనేది జరిగింది. ఖచ్చితంగా దానికి ఈక్వల్ అండ్ సినానిమ్ మనకు తెలిసి ఉండాలి. అంటే మనకు వొకాబులరీ ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ సినానిమ్స్ మనకు తెలవడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా పర్ఫెక్ట్ యాంటోనిమ్స్ కూడా తెలవాలి. సినానిమ్స్ యాంటోనిమ్స్ లేకుండా కూడా మనకి క్వశ్చన్ పేపర్స్ తయారు కావు. తర్వాత స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్, ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది అన్నిటికంటే. ఎందుకంటే ఒక వాక్యంలో ఉన్నటువంటి తప్పును దొరకబట్టాలి నువ్వు అంటే నీకు ఆర్టికల్స్ తెలవాలి, టెన్సెస్ తెలవాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలవాలి, సినానిమ్స్ తెలవాలి, యాంటోనిమ్స్ తెలవాలి, సింగులర్ ప్లూరల్ తెలవాలి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ తెలవాలి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలవాలి. ఇవన్నీ తెలిస్తేనే ఒక వాక్యంలో ఎక్కడ తప్పు ఉందో నువ్వు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్నే మనము స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ అంటాము. తర్వాత కాంప్రిహెన్షన్ అంటే ఇది ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్లో కనీసం ఒక 10-15 వాక్యాలు అన్నీ ఉంటాయి. వాటి ఆధారంగా కింద ఒక 3 అన్న 4 అన్న 5 అన్న ప్రశ్నలు ఇస్తారు. ఆ ప్రశ్నల్లో సినానిమ్ మీద ఒక ప్రశ్న ఉంటుంది, యాంటోనిమ్ మీద ఒక ప్రశ్న ఉంటుంది, మరి ఆ ప్యాసేజ్కి ఉండేటువంటి ఏం టైటిల్ పెట్టాలనే దానిలో ఒక ప్రశ్న ఉంటుంది, ఆ ప్యాసేజ్లో ఉన్న ఫ్రేజర్ వెర్బ్ ఉంటుంది, ఆ ప్యాసేజ్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ మనల్ని అడుగుతారు. సో ఈ విధంగా కాంప్రిహెన్షన్ అంటే ఆ ప్యాసేజ్ మొత్తం నీకు అర్థం కావాలంటే నీకు మంచి వొకాబులరీ ఉండాలి. అదేవిధంగా గ్రామర్ ఫుల్ ఫ్లెడ్జ్గా తెలిసి ఉండాలి. అట్లాంటి సందర్భాల్లో నేను ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. 70% మార్క్స్ రావాలి. 70% మార్క్స్ రావాలంటే ఒక బండి మనకి నడవాలంటే, ఎడ్ల బండి నడవాలంటే 2 చక్రాలు ఎట్లయితే అవసరం పడతాయో ఇంగ్లీష్ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలంటే గ్రామర్ అండ్ వొకాబులరీ 2 ఉండాలి. నీకు ఫుల్ వొకాబులరీ తెలుసు, గ్రామర్ రూల్స్ తెలియదు, మాట్లాడలేవు, ఎదురు వ్యక్తి మాట్లాడింది అర్థం కాదు. ఫుల్ గ్రామర్ వచ్చి వొకాబులరీ తెలియదు. అట్లాంటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం ఫెయిల్ అవ్వడానికి, ఎదురు వ్యక్తి మాట్లాడింది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సేమ్ టైమ్ గ్రామర్ అండ్ వొకాబులరీ డెవలప్ చేసుకుంటూ కనుక వెళ్తే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మీరు 100% రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.